Hi everyone, welcome to my channel Madhu Educational Alerts. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. వాళ్ళు ఫీజు కట్టే డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక సర్క్యులర్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు జారీ చేశారు. దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంకి వచ్చేద్దాం. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా రీవెరిఫికేషన్ కానీ కౌంటింగ్ కానీ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఫీజు స్ట్రక్చర్తో పాటు ఒక డేట్ అనేది ఈ నెల 24వ తారీఖు వరకు అనేది ఏప్రిల్ 24వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా పెడుతూ గతంలో ఒక జీవో జారీ చేశారు. గతంలో ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు 24వ తారీఖు అనేది లాస్ట్ డేట్ అయింది. బట్ ఈరోజు మనకు లేటెస్ట్గా ఒక సర్క్యులర్ మళ్ళీ జారీ చేస్తూ ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఎవరైనా రీవెరిఫికేషన్ కానీ పెట్టాలనుకున్నా, రీకౌంటింగ్ పెట్టాలనుకున్నా, అలాగే సప్లై ఫీజు కట్టాలనుకున్న వాళ్ళకి కూడా 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖు లాస్ట్ డేట్గా చేస్తూ ఒక సర్క్యులర్ అనేది జీవో జారీ చేసింది. సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పటికీ ఎవరైనా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సప్లై ఫీజు ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళకి తప్పనిసరిగా దాన్ని వినియోగించుకోండి. ఇకపోతే నేను గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందని. ఇప్పటికైనా ఎవరైనా మిస్ అయిన వాళ్ళంటే ఒకసారి ఆలోచించండి. రీకౌంటింగ్ కన్నా రీవెరిఫికేషను నిజంగా మీరు రాసే ఎగ్జామినేషన్లో మీరు రాసింది పక్కాగా మీరు సాలిడ్గా రాశానని నమ్మకం మీకు ఉంటే, నేను గ్యారంటీగా నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయని మీకు నమ్మకం ఉన్నా, లేదా మీరు బాగా పాస్ అవుతారనుకున్న సబ్జెక్ట్ ఒకవేళ ఫెయిల్ అయినట్టు అనిపించినా, లేదా మీరు ఎక్కువ మార్కులు వస్తారనుకున్న సబ్జెక్ట్లో బాగా డిఫరెన్స్ తక్కువ మార్కులు వచ్చినా, లేదా అసలు మీకు సబ్జెక్టే ఎవరైనా అనుకున్నట్టయితే తప్పనిసరిగా రీకౌంటింగ్ కన్నా రీవెరిఫికేషన్ పెట్టడం ఉత్తమం. ఎందుకంటే రీవెరిఫికేషన్లో మీ పేపర్ని వెరిఫై చేయడం అంటే వాటిని మళ్ళీ వాల్యుయేషన్ చేస్తారు. మీరు రాసే ఆన్సర్కి తగిన మార్కులు మీకు పడ్డా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసి దాన్ని స్కాన్ చేసిన కాపీని మీరు ఇచ్చే అడ్రస్కి మీకు పంపిస్తారు. సో తప్పనిసరిగా ఎవరికైనా మీరు అనుకున్న మార్క్స్ కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి అన్ని మార్క్స్ మీకు రాకపోయినా, లేదా ముఖ్యంగా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే పాస్ అవుతామనుకున్న సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు అనిపించడం మాత్రం ఎట్టి పరిస్థితిలో లేట్ చేయకుండా రీవెరిఫికేషన్కి ఇప్పటికీ టైం ఉంది కాబట్టి ఈ నెల 30వ తారీఖు లోపు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇక జనరల్గా రీకౌంటింగ్ అనేది అయితే ఓన్లీ కౌంటింగ్ అనేది మాత్రం చేస్తారు. మీ పేపర్లో వచ్చేవి అందులో ఎటువంటి వాల్యుయేషన్ అనేది చేయరు. మీకు వచ్చే టోటల్ మార్క్స్ కౌంట్ సరిపోయిందని చెక్ చేసి మీకు రీకౌంటింగ్ అనేది ఇస్తారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. అదేవిధంగా దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. Once again, I am requesting you, please subscribe my channel, Madhu Educational Alerts. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.